ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. చాలా మంచిదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని దేవుని మాట అక్కడ మనందరికీ కనబడుతూ ఉంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు శాలేమన్న దేవుని మహాకృపను బట్టి చిలుకలూరుపేటలో మంచి సాక్షి జీవితం కలిగి ఉండి ఆత్మల రక్షణ కోసమే, దేవుని సేవ కోసమే పరుగులెడుతున్న దైవజనుడు శాలేం రాజన్న. ఒక 4-5 రోజుల క్రితం శాలేం రాజన్న అన్న హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, అన్న దేవుడికి ఇచ్చిన తలాంతుని బట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా, హైదరాబాద్లో ఒక తండ్రి సన్నిధి పరిచర్య అక్కడ పరిచయం చేయాలి, ఒక తండ్రి సన్నిధి పరిచర్య అక్కడ ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నానని చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేశాడు. ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసిన తర్వాత ఒక సహోదరుడు ఆ వీడియో చూసి, హైదరాబాద్లో తండ్రి సన్నిధి పరిచర్య అవసరమా? నాకు ఆ తమ్ముళ్ళు ఆ వీడియో చూడగానే చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే తన ఆత్మీయుడు అంటున్నాడు. మరి ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, ఒక సేవకుడు ఏదైనా ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఆత్మలు రక్షిస్తాను అని ఒక దైవజనుడు అన్నప్పుడు సాటి సహోదరుడు ఏం చేయాలంటే, ఆత్మ సంబంధంగా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు, అన్న నువ్వు వెళ్ళన్నా పరిచర్య కొరకు, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పరిచర్య కొరకు వెళ్ళన్నా, దేవుడి హస్తం నీకు తోడుగా ఉంటుందని ప్రోత్సహించాల, నిరుత్సాహం పెట్టకూడదు. ఇప్పుడు శాలేం రాజన్న దైవజనుడు ఆత్మల రక్షణ కోసం చిలుకలూరుపేటలో ఇంతవరకు నన్ను దేవుడు ఆడుకున్నాడు, గొప్ప పరిచర్య దేవుడు చేశాడు, దేవునికి మహిమ, హైదరాబాద్ ప్రాంతంలో కూడా దేవుడు నన్ను పిలుస్తున్నాడని ఆత్మల కోసం హైదరాబాద్ వెళ్తుంటే, నీకు తండ్రి సన్నిధి నుంచి హైదరాబాద్లో అవసరమా? అసలు అవసరమా అంటానికి నీకేం అవసరం అన్నా? నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా, నీ పని నువ్వు చేసుకున్నా తప్పే ఉంది. ఆత్మల రక్షణ కోసం దైవజనులు పరుగులెడుతుంటే ఆత్మ రక్షణ పొందకుండా ఆపాలని నీ ప్రయత్నమా? ఇది కరెక్ట్ కాదు కదా. శాలేం రాజన్న ఎన్నో వేల ఆత్మలకి బాప్తిస్మాలు ఇచ్చాడు. శాలేం రాజన్న కొన్ని వందల సంఘాలు, సేవకులను సిద్ధపాటు చేశాడు. అలాంటి దైవజనులను ముట్టుకొని నీకు అవసరమా అని అనటానికి నీకెవరు ఇచ్చారా రైట్స్? అసలు నీకు అవసరమా? ముందు నీకు అవసరం లేదు కదా. నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ పరిచయం ఏదో నువ్వు చేసుకో. శాలేం రాజన్న అనటానికి నువ్వెవరన్నా? అసలు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న దైవజనులు శాలేం రాజన్న గారు. దేవుని వాగ్దానం నిరర్ధకం చేయమంటావు? మరి హైదరాబాద్ కూడా వేల ఆత్మలు ఉన్నారు రక్షణ పొందని వాళ్ళు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి? ఒకసారి ఆలోచించాలి. లేదా నువ్వు కూడా బాగా దేవుని చేతిలో వాడబడుతున్న దైవజనులు కదా, ఆయన ఫోటో పెట్టుకొని వీడియోలు చేయడం ద్వారా 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అని వీడియోలు చేస్తున్నావు. నాకైతే తెలియదు కదన్నా. ప్రేమతో చెప్తున్నాను నీ తమ్మునిగా, అర్థమైందా? శాలేం రాజన్న ఆలోచించే ప్రతి విధానం కూడా దేవుని చిత్తానుసారమైన ఆలోచన. శాలేం రాజన్న వేసే ప్రతి అడుగు కూడా దేవుని చిత్తానుసారమైన అడుగు. శాలేం రాజన్న నడిపింపబడేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శాలేం రాజన్న నడిపింపబడుతున్నాడు. అసలు మీరెవరన్నా దైవజనుల గురించి మాట్లాడటానికి? తప్పన్నా, ఇది చాలా వాటికి తప్పు. ఏదో నిన్ను విమర్శించాలన్నో, అర్థమైందా, నిన్ను ఇంకేదో చేయాలని కాదు, కానీ దైవజనులకి సపోర్ట్ చెయ్యి. దైవజనుల గురించి, అన్న మీరు వెళ్ళండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు వెళ్ళండి, దేవుని కృప చూపుతారు, మీరు వెళ్ళండి, ఆత్మను రక్షించండి, మీరు ఇంత గొప్ప పరిచయం చేస్తున్నారు, మాకు ఆనందం అనేది పోయి మళ్ళీ చెప్తాడు. శాలేం రాజన్న వాక్యాలు బాగా చెప్తాడు. ప్రార్థన విజయాల గురించి చాలా బాగా చెప్పాడు. నేను చాలా ప్రార్థన విజయాలు విన్నాను, శాలేం రాజన్న గురించి నాకు బాగా తెలుసు అన్న వాక్యం బాగా చెప్తాడు. ఇన్ని చెప్పి మళ్ళీ అసలు మీకు అవసరం అంటావా అన్న హైదరాబాద్లో పరిచర్య? హైదరాబాద్లో చాలామంది శాలేం అన్నని అడుగుతున్నారు పరిచర్య. మాకు కూడా తండ్రి సన్నిధి పరిచర్య హైదరాబాద్లో కూడా
కృప చూపించని ప్రార్థన చేస్తున్నారు. షాలేమన్నకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అన్నయ్య లైవ్లో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించన్న, పరిచర్య గురించి ప్రార్థన చేయి. తెలియకపోతే సైలెంట్గా నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో. అర్థమైందా? షాలేమన్న పరిచర్య పెడుతున్నాడంట హైదరాబాద్లో. నీకు అవసరమా? అసలు నీకు ఎందుకన్నా ఈ మాటలన్నీ వద్దన్నా. అర్థమైందా? నీ పని నువ్వు చేసుకో. దైవజనుడు ఆత్మలకు గురి పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నాడు. షాలేమన్న ఏ ప్రదేశం వెళ్ళినా అక్కడ ఆత్మలు కదిలించబడుతున్నాడు. షాలేమన్నకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఆత్మలు రక్షించడానికి దేవుడు బహుబలంగా షాలేమన్నను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. చాలామంది అన్న ఫోటోలు పెట్టుకొని అన్నకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, అన్నని అది చేయాలి ఇది చేయాలని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, అర్థమైందా, తాటాకు చప్పులకి ఉడత ఊపులకి భయపడేవాడు కాదు షాలేమన్న. ప్రైజ్ ది లార్డ్. దేవుని మూలంగా దేవునితో నడిపింపబడుతున్న వ్యక్తి, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి, దేవుని హస్తపు నీడలో ప్రయాణిస్తున్న వ్యక్తి షాలేం రాజన్న. మీరు అన్న గురించి ఎన్ని మాట్లాడినా అన్న తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలి పడుతుంది. మత్తయి సువార్తలో ఉంది కదా. దేవుడు గొప్ప పరిచర్య షాలేం రాజన్నకి ఇచ్చాడు. ఇంకా షాలేం రాజన్న అనేక ప్రాంతాల్లో పరిచర్య చేయాలి. ఇంకా షాలేం రాజన్న వేల సంఘాలు కట్టాలి, వేల ఆత్మల్ని రక్షించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.